వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఎస్టీ కుల ధృవీకరణ పత్రాన్ని పొంది ఆదివాసీల భూములకు ఆక్రమణ. తహసీల్దార్ కార్యాలయంలో పోలీస్ స్టేషన్లో ఆదివాసీ ఏజెన్సీ సంక్షేమ సంఘం మెమోరాండం అందజేత. దండేపల్లిలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో రాస్తారోకో. వరి ధాన్యం బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్. అశ్వారావుపేట మండలంలో స్వాతంత్ర సమరయోధుల భూములు కబ్జా. కలెక్టర్కు ఆధార్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఓ గిరిజనేతర మహిళ అక్రమంగా ఎస్టీ కుల ధృవీకరణ పత్రాన్ని పొంది ఆదివాసీలపై కేసులు పెడుతూ ఆదివాసీల భూములు సుమారుగా 15 ఎకరాల అక్రమంగా ఆక్రమించుకొని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమపేట మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ ఆదివాసీ ఏజెన్సీ సంక్షేమ సంఘం పూర్తిగా వివరాలు సేకరించి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా నకిలీ ధృవీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మున్ముందు ఇలాంటి తప్పుడు ధృవీకరణ పత్రాలు జారీ చేయకుండా చూడాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పోలీస్ స్టేషన్లో తెలంగాణ ఆదివాసీ ఏజెన్సీ సంక్షేమ సంఘం మెమోరాండం ఇచ్చింది. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రైతులకు రావాల్సిన వరి ధాన్యం బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. రాస్తారోకో ద్వారా భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని వారిని సముదాయించి ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. Congress!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలంలో కొందరు స్వాతంత్ర సమరయోధుల భూములను కబ్జా చేశారని తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని ఆధార్ పార్టీ కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ కంటే కేశవ కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. అశ్వారావుపేట మండలంలో అధికారుల అండతోనే కొంతమంది స్వాతంత్ర సమరయోధుల భూములను కబ్జా చేస్తున్నారని వారు ఆరోపించారు. ఆ భూములను కొనుగోలు చేయకూడదు, అమ్మకూడదు అనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కి కోట్లాది రూపాయలు గడిస్తున్నారని తెలిపారు. తక్షణమే అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని వినతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ముత్తయ్య దొర, మాధవరావు, ప్రసాదరావు, ఫకీరయ్య, పలువురు ఆధార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మా నాన్నగారికి స్వతంత్ర సమరయోధుల తరఫున అశ్వారావుపేట రెవెన్యూలో 108/23లో 10 ఎకరాలు పొలం కేటాయించారు. అది మాకు తెలవకుండా మధ్యలో ఎవరో వేసి అది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అంటున్నారు. సత్తుపల్లి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించమంటే ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తీసుకున్నాం. దాని మీద మా నాన్నగారి సంతకం కానీ, నా సంతకం కానీ, మా అమ్మది కానీ ఎవరు లేవు. ఒకటి రిజిస్ట్రేషన్ రాసినట్టుంది తప్ప మా నాన్న సంతకం కానీ, మా అమ్మది కానీ, నాది కానీ సంతకాలు లేవు. దాని మీద ఎంఆర్ఓ గారికి ఇస్తే అదేదో కాగితాలు పంపించారు తప్ప వాళ్ళు దానికి ఆధారాలు ఏం చూపించలేదు. సరే ఎంఆర్ఓ గారిని అడిగితే ఆయన మీరు ఏదైనా మీ పేరు మీరు చేయండి అన్నారు. నేను కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఎట్లయినా చేసి కలెక్టర్ గారు కొంచెం బాగానే శ్రద్ధ పెట్టి చేస్తున్నారు, పేదవాళ్ళకి స్వాతంత్ర సమరయోధులకి ఇబ్బంది లేకుండా కలగజేస్తారని చెప్పి ఏడుకుంటూ కలెక్టర్ గారు ఈ విషయంలో ఎట్లయినా దయచేసి మాకు మా పొలాలు ఇప్పించగలరని ప్రార్థన. అది ఖమ్మం జిల్లా కోనకల్ మండలం కృష్ణకొండ గ్రామంలో చెల్లి వీరస్వామి గారికి నాడు స్వాతంత్ర సమరయోధులుగా ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి పెన్షన్ ఇస్తూ 10 ఎకరాల భూమి కేటాయించి ఇచ్చినారు. వచ్చే దాంట్లో పైరువీలు చేసి పాస్బుక్లు ఇస్తామని చెప్పేసి సంతకాలు పెట్టుకొని పోయి అక్కడ ఉన్నటువంటి పైరువీకారులందరూ కలిసి ఆ పొలాన్ని అన్నేసి వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాన్ని కలెక్టర్ గారి దృష్టికి మేము మెమోరాండం ఇచ్చి మా పొలం మాకు ఇప్పించండి అని అంటే రాజరాజు సత్యనారాయణ గారి భార్య రామసీత ఆమె పేరుతోటి 5 ఎకరాలు వేరే వాళ్ళతో చేస్తూ 5 ఎకరాలు పొలం రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు సాగు చేసుకోవడం జరిగింది. తర్వాత 90లో మళ్ళీ దాని విచారణ నిమిత్తం 2000 సంవత్సరంలో విచారణ నిమిత్తం మేము దరఖాస్తు పెట్టిందని విచారిస్తే ఆ పాస్బుక్లు మా నాన్నగారి పేరుతో ఉన్న పాస్బుక్లు చూపిస్తే అది మావే, మాకు ఇవ్వలేదండి అని చెప్తే వాళ్ళ పాస్బుక్లు రద్దు చేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని గవర్నమెంట్ దగ్గరే ఉన్నది. అటువంటి భూమిని మళ్ళీ మాకు చెల్లి వీరస్వామి గారి వారసులుగా వాళ్ళ కుమారులకి ఆ భూమిని ఇప్పించాలని చెప్పేసి వేడుకుంటూ అనేక సంవత్సరాల నుంచి మేము కలెక్టర్ ఆఫీస్ ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నప్పుడు ఉమ్మడి అక్కడ ఆఫీసులకి, ఇక్కడ కొత్తగూడెం కాల్వంచ కలెక్టరేట్ ఆఫీస్కి, అలాగే అశ్వారావుపేట మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కి అనేక రాజకీయ పార్టీ నాయకులు చుట్టూ తిరుగుతున్నా ఈనాటి వరకు కూడా మాకు ఆ భూమి అప్పచెప్పే పరిస్థితి కనబడలేదు. అందుకని మీరు వెంటనే కలెక్టర్ గారు చర్య తీసుకొని వాళ్ళ భూమి పాస్బుక్లు రద్దు చేసి మాకు ఇచ్చినటువంటి భూమిని వారసులంగా ఉన్నటువంటి వాళ్ళకి పిల్లలకి మీరు భూమి ఇప్పించాలని చెప్పేసి మనవి చేస్తూ సార్ని వేడుకుంటున్నామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఆఫీస్లో ఇదే మా యొక్క భూమి గురించి ఒకళ్ళు అమ్మారని ఒకళ్ళు అమ్మలేదని చెప్పని వాళ్ళే కేసులు పెట్టుకొని అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టుకోవడం జరిగింది. అయినా సరే ఆనాడు సిఐ గారు బంధం ఉపేంద్ర గారు ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం స్వామినాయుడు గ్రామ సమీపంలో అంతరాష్ట్ర రహదారికి ఆరుకుని ఉన్న పొలాల వద్ద ఆటో ప్రమాదవశాత్తు రహదారి నుండి నీరు ఉన్న పొలాల్లోకి పల్టీ కొట్టింది. స్వామినాయుడు వలస గ్రామం నుండి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి పత్రికా విలేకరులతో మాట్లాడుతూ కొమరాడ మండలం పెద్దశాఖ గ్రామం నుండి పార్వతీపురంకు ప్రయాణికులతో వస్తున్న ఆటో ప్రమాదవశాత్తు స్వామినాయుడు వలస గ్రామ సమీపంలో నీరున్న పొలాల్లోకి ఆటో బోల్తా కొట్టడంతో పొలాల్లో నీరు బాగా ఉండటం వల్ల ప్రయాణికులు ఆ నీటిలో పడడం వల్ల భారీ ప్రమాదం తప్పిందన్నారు. ఆటోలో ఉన్న 6 ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని, ఒకవేళ ఆ పొలాల్లో గానీ నీరు లేకపోతే మరణాల సంఖ్య పెరిగే పరిస్థితి ఉండేదన్నారు. చెప్పు
సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం పరిధిలోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో పటంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీల తాజా మాజీ పాలక వర్గాలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమమని, పదవులు అశాశ్వతమని అన్నారు. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే అవకాశాలు వాళ్లే కల్పిస్తారని తెలిపారు. ఓకే సార్. అదేవిధంగా మాజీ కార్పొరేటర్ యాదవ్ గారు మరియు మాజీ కార్పొరేటర్ కొట్టాల గారు కూడా మాజీ ప్రధానమంత్రులు ప్రత్యేకంగా అమీన్పూర్ మున్సిపాలిటీ గతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత చాలా చక్కగా ఈ 5 సంవత్సరాల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకునే విధంగా ఈ సహకారంతో మేమందరం ముందుకు పోగలిగింది. చాలా సంతోషం. ఎక్కడ కూడా డైరీ కానీ రోజు కానీ విద్యుత్ కానీ అన్నా పండనా సార్. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీవరం అధ్యక్షతన డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీవరం మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి విద్యార్థులు, అధ్యాపకుల కృషి మరవలేనిదన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ వెంకట్రావు, సిపిడిసి కౌన్సిల్ మెంబర్ హరి మాస్టర్ జనార్దన్ మాట్లాడుతూ గతంలో కంటే ప్రస్తుతం విద్యార్థులను ఎప్పటికప్పుడు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పుతూ ప్రిన్సిపాల్ శ్రీవరం సంకల్పం కట్టుకున్నారని కొనియాడారు. ఈ కళాశాల చాలా అభివృద్ధి చెందాలని మీరు ఎంత తప్పించారో అంతగా జరగాలని మేము కూడా ఆ దిశగా మీకు సహకారంగా మీరు స్టార్ట్ చేసిన ఈ మిషన్ని, అలాగే గవర్నమెంట్ వారు మీ మీద పెట్టిన బాధ్యతను మేము మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తామని నా స్టూడెంట్, నా స్టాఫ్ మెంబర్స్, నేను కూడా మీకు హామీ ఇస్తున్నాం. అలాగే మన సిపిడిసి మెంబర్స్, పాత్రికేయులు, విలేజర్స్, పేరెంట్స్ అందరూ కూడా ఈ విషయంలో మాతో ఉంటారని మేము నమ్ముతూ ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్ బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వరకు తెరిచి ఉన్న బహదూర్పుర ఎక్స్ రోడ్ సమీపంలోని క్యారమ్ హౌస్పై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడి చేసింది.
తెలంగాణ సాగునీటి కల్పనకు నోచుకోక తెలంగాణ వ్యవసాయం అంతా బోర్ల పడిపోయి వలసలకు, కరువులకు, ఆత్మహత్యలకు, బోర్ల మీద ఆధారపడే వ్యవసాయం, కరెంటు కోసం కష్టాలు పడిన వ్యవసాయం కొన్ని దశాబ్దాలు గడిచాయని, వీటిపై పరంపర వచ్చినట్టు ఉద్యమమే మలిదశ ఉద్యమం. ఈ మలిదశ ఉద్యమం 2001లో కేసీఆర్ నాయకత్వాన 2000 సంవత్సరంలో పూనుకొని 2001లో లాంఛనంగా ప్రారంభించారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. పత్రికా సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సాగునీటి నదీ జలాల వాటాపై ఉద్దేశించి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే కృష్ణానదిలోని 660 టీఎంసీల నీళ్లను వాడుకుందని, నాగార్జున సాగర్ కుడి కాలువ నుండి 10,000 క్యూసెక్కుల నీళ్లు ప్రతిరోజు వెళ్తున్నాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాటాకు మించి నీటిని వాడుకుంటున్నారన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు అడ్డుపుల్లా వేస్తూ 196 కేసులు పెట్టిందన్నారు. కళ్ల ముందు కనిపిస్తున్న యథార్థను విస్మరిస్తూ కేవలం కేసీఆర్పై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఫల్యంకు నిదర్శనమన్నారు. అసమర్థ పాలన కారణంగా దగాపడ్డ తెలంగాణ ప్రాంతంను 10 ఏళ్ల కేసీఆర్ పాలన అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లి నంబర్ 1గా నిలిపామని అన్నారు. ఆంధ్ర ఎక్కువ వాడుకునేది మాట్లాడు. మేము అదే అంటున్నాం. ఆంధ్ర తన వాటాకు మించి వాడుకుంటున్నది ఇవాళటి కూడా. దీని మీద పోరాటం చేయాలి అని చెప్తున్నాం. అడుగడుగున కేసీఆర్ కనిపిస్తాడు. మీరు తిడితేనో, శాపనార్థాలు పెడితేనో, బదనాం చేస్తేనో, మాట్లాడిందే మాట్లాడితేనో అవతల తగ్గిపోరు, మీరు గొప్పోళ్ళు గారు. కేసీఆర్ కంటే గొప్ప పని చేస్తే మీరు గొప్పోళ్ళు అవుతారు. కేసీఆర్ను తిడితే, హరీష్ రావును తిడితే మీరు గొప్పోళ్ళు గారు. గత ప్రభుత్వంలో పనిచేసిన నాయకులకు మించినటువంటి గొప్ప, ప్రజలకు మేలు, అరే బాగా చేసినప్పుడు మనగాడు మాకు ఇది అయిందని అనుకోవాలి. గెలిపోవటములు కాదు, గెలుస్తారు, ఓడిపోతారు. ఓ ప్రభుత్వం ఉంటుంది, పోతుంది. ప్రజలు ఒకసారి ఓ ప్రభుత్వానికి అవకాశం ఇస్తారు, మరోసారి ఇంకో ప్రభుత్వానికి అవకాశం ఇస్తారు. వాళ్ళ వ్యక్తులు ముఖ్యం కాదు. ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో అవకాశం వచ్చిన వాళ్ళు ఏం పని చేసింది అనేది లెక్క. రంగారెడ్డి 34,000 కోట్లు ఖర్చు పెట్టినాం. మీరు తలపెట్టినటువంటి గతంలో తలపెడితే, మీరు పూర్తి చేయకపోతే, మేము పూర్తి చేసినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కలిపి ఎన్ని నీళ్ళు ఇస్తాయో అంతకంటే రెట్టింపు నీళ్ళు ఇచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డి మీరు 40-50 ఏళ్ల కాలంలో నీళ్ళు ఇస్తున్నాం, అగో ఇస్తున్నాం చెప్పి ఇచ్చిన నీళ్ళ రిజర్వాయర్ల సామర్థ్యం అంతా కలిపితే జూరాల 6.5 టీఎంసీలు, కేఎల్ఐ కింద ఉండేటువంటివన్నీ కలిపితే 4 టీఎంసీలు, 3.9 4 కూడా. నెట్టంపాడు, భీమా కింద అన్ని కలిపితే ఒక 3-4 టీఎంసీలు. అంత కలిపితే 15-16 టీఎంసీలకు మించి సామర్థ్యం లేదు. 50-60 ఏళ్ల కాలంలో, కాంగ్రెస్ తెలుగుదేశం కాలంలో పాలమూరుకు ఆంధ్ర ఎక్కువ వాడుకునేది మాట్లాడు. మేము అదే అంటున్నాం. ఆంధ్ర తన వాటాకు మించి వాడుకుంటున్నది ఇవాళటి కూడా. దీని మీద పోరాటం చేయాలి అని చెప్తున్నాం. అడుగడుగున కేసీఆర్ కనిపిస్తాడు. మీరు తిడితేనో, శాపనార్థాలు పెడితేనో, బదనాం చేస్తేనో, మాట్లాడిందే మాట్లాడితేనో అవతల తగ్గిపోరు, మీరు గొప్పోళ్ళు గారు. కేసీఆర్ కంటే గొప్ప పని చేస్తే మీరు గొప్పోళ్ళు అవుతారు. కేసీఆర్ను తిడితే, హరీష్ రావును తిడితే మీరు గొప్పోళ్ళు గారు. గత ప్రభుత్వంలో పనిచేసిన నాయకులకు మించినటువంటి గొప్ప, ప్రజలకు మేలు, అరే బాగా చేసినప్పుడు మనగాడు మాకు ఇది అయిందని అనుకోవాలి. గెలిపోవటములు కాదు, గెలుస్తారు, ఓడిపోతారు. ఓ ప్రభుత్వం ఉంటుంది, పోతుంది. ప్రజలు ఒకసారి ఓ ప్రభుత్వానికి అవకాశం ఇస్తారు, మరోసారి ఇంకో ప్రభుత్వానికి అవకాశం ఇస్తారు. వాళ్ళ వ్యక్తులు ముఖ్యం కాదు. ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో అవకాశం వచ్చిన వాళ్ళు ఏం పని చేసింది అనేది లెక్క. రంగారెడ్డి 34,000 కోట్లు ఖర్చు పెట్టినాం. మీరు తలపెట్టినటువంటి గతంలో తలపెడితే, మీరు పూర్తి చేయకపోతే, మేము పూర్తి చేసినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కలిపి ఎన్ని నీళ్ళు ఇస్తాయో అంతకంటే రెట్టింపు నీళ్ళు ఇచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డి మీరు 40-50 ఏళ్ల కాలంలో నీళ్ళు ఇస్తున్నాం, అగో ఇస్తున్నాం చెప్పి ఇచ్చిన నీళ్ళ రిజర్వాయర్ల సామర్థ్యం అంతా కలిపితే జూరాల 6.5 టీఎంసీలు, కేఎల్ఐ కింద ఉండేటువంటివన్నీ కలిపితే 4 టీఎంసీలు, 3.9 4 కూడా. నెట్టంపాడు, భీమా కింద అన్ని కలిపితే ఒక 3-4 టీఎంసీలు. అంత కలిపితే 15-16 టీఎంసీలకు మించి సామర్థ్యం లేదు. 50-60 ఏళ్ల కాలంలో, కాంగ్రెస్ తెలుగుదేశం కాలంలో పాలమూరుకు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ తదుపరి రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగినటువంటి ఉద్యమం, అన్ని దశల్లో ఉద్యమం కూడా నాటి సాగునీటి కల్పనకు నోచుకోక తెలంగాణ వ్యవసాయం అంతా కూడా బోర్ల పడిపోయి వలసలకు, కరువులకు,
ఆత్మహత్యలకు, బోర్ల మీద ఆధారపడిన వ్యవసాయము, కరెంటు కోసం కష్టాలు పడ్డటువంటి వ్యవసాయము కొన్ని దశాబ్దాలు గడిచింది. వీటన్నింటి పరంపరలో వచ్చినటువంటిదే మలిదశ ఉద్యమం కేసీఆర్ నాయకత్వాన 2001లో 2000 సంవత్సరం నుంచే పూనుకొని 2001 నుంచి దాన్ని లాంఛనప్రాయంగా ప్రారంభించి ఉద్యమాన్ని కొనసాగించినటువంటి చరిత్ర అంతా కూడా లోకవిదితమే, అందరికీ తెలిసిందే. నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక్క కృష్ణానదిలోనే 660 టీఎంసీల నీళ్లను వాడుకున్నది హక్కుకు భిన్నంగా. ఇప్పటికీ వాడుకోవడమే 660 టీఎంసీలు వాడుకున్నది ఒక ఆంధ్రప్రదేశే. సరే వాడుకుండ్రు. ఇప్పుడు శ్రీశైలంలోకి వెళ్ళి పోయే నీళ్ళు ఆఫ్టాక్ నుంచి పోతున్నాయి. నాగార్జున సాగర్ కుడికాలోకి వెళ్ళి 10,000 క్యూసెక్లు ప్రతిరోజు పోతా ఉన్నాయి. 10,000 క్యూసెక్లు ప్రతిరోజు పోతా ఉన్నాయి. దీన్ని ఆపండి అని చెప్తున్నాం. వాడుకున్నదే ఇప్పటికి ఎక్కువ వాడుకున్నారు, ఇప్పుడు ఎట్లా వాడుకుంటారు, ఇది ఆపండి అని చెప్తున్నాం. ఇది ఆపమనేటువంటి విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైనా చర్యలు తీసుకున్నారండి? అవతల చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఎక్కువ వాడుకున్నోడే నోరు తెరిచి మాట్లాడుతున్నావు, నేను వాడుకున్నది కరెక్టే. ఏట్లకు పోయి ఏట్ల నుంచి సముద్రంలో పోయి వాడుకున్నా ఏం తప్పు ఉంది అని మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ ఎండిపోతున్నాయి పంటలు, దీని గురించి మాట్లాడరా? నోరు లేదా? ఆపరా నాగార్జున సార్ల నీళ్లను? ఇది అది మేము అడిగేది. దీని మీద మాట్లాడమంటారు. మీరు చేయాల్సింది చేయమంటే గత ప్రభుత్వం వైఫల్యం అని మాట్లాడతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్టీ కుల ధృవీకరణ పత్రాన్ని పొంది ఆదివాసీల భూములకు ఆక్రమణ. తహసీల్దార్ కార్యాలయంలో, పోలీస్ స్టేషన్లో ఆదివాసీ ఏజెన్సీ సంక్షేమ సంఘం మెమోరాండం అందజేత. దండేపల్లిలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో రాస్తారోకో. వరి ధాన్యం బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్. అశ్వారావుపేట మండలంలో స్వాతంత్ర సమరయోధుల భూములు కబ్జా. కలెక్టర్కు ఆధార్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.